ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు వెలువడుతుండటంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భవనంలోని 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో పలువురు విద్యార్థులు చిక్కుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇక మరోవైపు మంటలు ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు వెలువడుతుండటంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, అక్కడ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందనుకోవచ్చు? ఎవరికైనా గాయాలు కానీ ఏమైనా ఆస్తి నష్టం కానీ జరిగిందనుకోవచ్చా? రైట్ దేవిక, హైదరాబాద్ నగరంలో మరోసారి అగ్ని ప్రమాదం అనేది ఒక కలకల రేపు చెప్పుకోవాలి. నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాలు ఒకటైన అమీర్పేటలో ఉన్న మైత్రివనం సముదాయంలోని ఏదైతే నీలగిరి బ్లాక్ భవనంలో అకస్మాత్తుగా మంటలు ఒకసారి చెల్లడం జరిగింది. అయితే ఈ ఘటనకు నగర వ్యాప్తంగా కొంత తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమైన పరిస్థితి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ భవనంలో అనేక విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఉండడంతో 4వ అంతస్తులో ఒక ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులు చిక్కుకుపోయారని ఒక ప్రాథమికంగా మనకు అంత సమాచారం తెలుస్తోంది. అయితే దీంతో కొంత కలవర పెడుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇది కేవలం అగ్ని ప్రమాదం కాకుండా నగర భద్రత, భవన నిబంధనలు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలపై మరోసారి ప్రశ్నలు ఎవరైతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. మంటలు ఎక్కడి నుంచి మొదలైన విషయం ఇంకా స్పష్టత రాకపోయినా ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ లేదా ఎలక్ట్రికల్ లోపం కారణంగా ఉండొస్తున్న అంచనాలు కొంత వినిపిస్తున్న నేపథ్యంలో అది వెంటనే పోలీసులు గానీ, అలాగే ఫైర్ సర్వీసెస్ విభాగం సిబ్బంది హుటహుట ఘటనా స్థలానికి చేరుకొని కూడా భవనం చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేసి లోపల చిక్కున్న విద్యార్థులు బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన కొన్ని చర్యలు అయితే చేపట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. పొగ దట్టంగా కమ్ముకోవడంతో రిస్క్ మరింత పెరిగిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే ఫైర్ సిబ్బంది రక్షణ పరికరాలతో లోపలికి వెళ్లి ఒక్కొక్కరిని సురక్షితంగా బయట తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తా ఉన్న నేపథ్యంలో ఇక్కడ మనం గమనించాల్సిన మరో కీలకమైన అంశం చూసుకోవచ్చు. అమీర్పేట ప్రాంతంలో విద్యార్థుల కేంద్రంగా చెప్పుకోవాలి. రోజు వేలాది మంది యువత కోచింగ్ సెంటర్లకు వస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాంతాల్లో భవనాల్లో అగ్నిమాపక పరికరాలు పనిచేస్తున్నాయా, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు సరైన స్థితిలో ఉన్నాయా అన్న ప్రశ్న సహజంగా తలెత్తా ఉన్నాయి. అయితే గతంలోనూ మైత్రివనం పరిసరాల్లో చిన్నపాటి అగ్ని ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ విషయాన్ని అంటే ఆ ఘటనలు మరొకసారి గుర్తు చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటల అదుపులోకి తీసుకొచ్చే పనిలో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మంటలు చల్లారుస్తున్నాయి, మరోవైపు లోపల ఎవరైనా మిగిలిపోయారనే కోణంలో కూడా పూర్తి స్థాయి తనిఖీలు అయితే కొనసాగుతున్నట్లు అక్కడ తెలుస్తోంది. విద్యార్థులు సురక్షితంగా బయటకు తరలించడమే ప్రథమ లక్ష్యం. అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడి వరకు అంటే ప్రాథమికంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు ప్రాణ నష్టం కూడా ఎలాంటి జరిగినట్లు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ అయితే కలదు. ఇంకొంత ఈ అంశం కొంత ఊరటించే పరిస్థితి చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి ఘటనలు నగరంలో భవన భద్రతపై మళ్లీ సమీక్ష అవసరం అన్న విషయాలు మనం మళ్ళీ గుర్తు చేస్తాను. గతంలో మనకు నాంపల్లికి సంబంధించిన కొన్ని ఏదైతే ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదం, ఒక ఏదైతే పరిసర షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఇవన్నీ కూడా మళ్ళీ గుర్తు చేస్తున్న పరిస్థితి మనం చూస్తాను. ముఖ్యంగా విద్యా సంస్థలు ఉన్న భవనాల్లో ఫైర్ ఆడిట్ తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది. మరి అధికారులు ఏం చేస్తున్నారు ఒక ప్రశ్న ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి వస్తున్నాం. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వేగంగా స్పందించిన ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా చర్యలు ప్రాణాపాయం తగ్గించే దిశ కొంత కీలకంగా మారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ దృష్టి అంతా ఒకటే కేంద్రీకృతంగా లోపల చిక్కున్న ప్రతి విద్యార్థి సురక్షితంగా బయటికి రావాలి. అగ్ని ప్రమాద కారణాలు అధికారిక విచారణ అనేది త్వరలోనే వెలుగులోకి తీసుకొచ్చే విధంగా దర్యాప్తు చేసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇలాంటి చర్యలు ఎందుకు పునరావృతం అనే ప్రశ్న అయితే ప్రత్యేకంగా మనకు కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దేవిక. అంటే అగ్ని ప్రమాదానికి అంటే ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ప్రాథమికంగా చూసుకుంటే కనుక మనం ఎప్పట్లాగానే సింపుల్ గా ప్రాథమికంగా తెలుస్తుంది మాత్రం షార్ట్ సర్క్యూట్ అనేది అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి వస్తున్నాను. ఇది సర్వసాధారణంగా అగ్ని ప్రమాదం జరిగిన ప్రతిసారి కూడా అధికారులు చెప్పే మొట్టమొదటి మాట ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా అని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకు ఏం జరిగింది అన్న కోణంలో తెలియాలంటే కనుక పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాత ఎలా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, అసలు అధికారుల తప్పిదాలు ఏమైనా ఉన్నాయి, అసలు అధికారులు మానిటర్ చేయాల్సిన అవసరం ఉన్న అధికారులు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉన్నాయా లేదనే విషయాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటది. కాబట్టి వారేమైనా తనిఖీలు చేయడం మిస్ అయ్యారా, లేకపోతే నిజంగా ఇది ఒక షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, లేకపోతే ఎవరిదన్నా వ్యక్తి హస్తంతో ఇలా జరిగిందా అనేది కూడా ఇవన్నీ కొన్ని కోణాల్లో పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో అధికారిక దర్యాప్తు జరిగిన తర్వాతనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా క్లియర్ గా ఇక్కడ ప్రాథమికంగా కేవలం ఒక షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్న కూడా ప్రాథమికంగా మనం తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దేవిక. అయితే శ్రీకాంత్, విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండొచ్చు? అంటే ఏమైనా ప్రమాదం జరిగిందా లేక క్షేమంగానే ఉన్నారా?
ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కూడా ఏ విద్యార్థి కూడా అక్కడ ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటున్నటువంటి యువత విద్యార్థులు ఎవరితో వారెవరికి కూడా గాయాలు కాలేనట్టు కూడా తెలుస్తోంది. సురక్షితంగానే ఇప్పటి వరకు కూడా అందరినీ బయట తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అన్న కోణంలో కూడా ఏదైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు సిబ్బంది కూడా లోపలికి వాళ్ళ రక్షణ డ్రెస్లను యూజ్ చేస్తూ కూడా లోపలికి వెళ్లి చెక్ చేస్తున్న పరిస్థితి, తనిఖీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకెవరైనా విద్యార్థులను చిక్కుకున్నారా లేదనేది కూడా మరి అంటే దానికి సంబంధించి కొంత ముందుకు వెళ్తున్న కొద్దీ దాని పూర్తి వివరాలు తెలిసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటి వరకు అయితే కూడా ఎవరికి ప్రాణ నష్టం లాంటిది కానీ గాయాలు కావడం కానీ ఎలాంటి అధికారికంగా సంబంధించిన విషయాలు మాత్రం ఇప్పటివరకు వెల్లడైతే కాలేదు. ఒకవేళ ఇంకేమన్నా చర్యలు అంటే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి ఆ సహాయక చర్యల నేపథ్యంలో అక్కడ లోపల ఇంకెవరైనా విద్యార్థులు ఎవరైనా ఉన్నారు లేకపోతే యువత ఎవరైనా లోపల ఇన్స్టిట్యూట్కి వచ్చిన యువకులు ఎవరైనా లోపల ఉన్నారా అనేది కూడా కొంత లోపలికైతే వెళ్ళిన నేపథ్యం కనిపిస్తోంది. అది ఎవరైతే సిబ్బంది లోపలికి వాళ్ళు బయటకు వచ్చేంత వరకు కూడా పూర్తి స్థాయి సమాచారం అయితే మనకు తెలిసే పరిస్థితి లేదు. అయితే ఒక్కసారి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మనకు క్లియర్ గా అసలు ఏం జరిగింది, ఎలా అసలు ఇంకెవరన్నా లోపల చిక్కుపోయారా, పూర్తి స్థాయిలో అందరూ కూడా అందులో ఉన్న విద్యార్థులు కానీ యువత కానీ అంతా బయటకు వచ్చేసారా ఏంటనేది కూడా మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది దేవిక. అయితే మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే చాలా పెద్దగానే ప్రమాదం జరిగినట్లయితే కనిపిస్తుంది. సో ఎవరికైనా ప్రాణ నష్టం అట్లా ఏమైనా జరిగి ఉండొచ్చా లేదా ఓకేనా?